శ్రావణ మాసం వచ్చిందంటే నోములు వ్రతాలతో పాటు చాలా శుభకార్యాలు వస్తాయి కదా. మేము వచ్చిన శుభకార్యం అయితే శ్రీమంతం, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ది. అమ్మాయి కూడా నాకు ఫ్రెండ్. నాకు తెలియని ఫంక్షన్కి పోతే నా పక్కన ఉన్న వాళ్ళని నేను వాళ్ళెవరు వీళ్ళెవరు అని చంపుకొని తింటాం. ఆయనని అదే అడుగుతున్నావు, వాళ్ళెవరు వీళ్ళెవరు అని చెప్పి అన్నీ ఆన్సర్ చేస్తున్నాడు నాకు. అరే ఇంత హ్యాపీగా ఫంక్షన్కి వస్తే వీడెందుకు ఏడుస్తుండు అనుకుంటారా? ఏం లేదు, ఈ ఫంక్షన్లో ఉన్నప్పుడే ఒక ఫోన్ వచ్చింది. ఏంటంటే రేపు పేరెంట్స్ మీటింగ్ జయాంక్ష వాళ్ళ క్లాస్కి అని. సరే వెళ్దాం అనుకుంటే నేను ఏం చెప్పిన అంటే మంచిగా ఎగ్జామ్స్ రాయకపోతే హాస్టల్లో వేస్తా అని చెప్పిన. వాడు నాకేం చెప్తుండంటే 2 ఎగ్జామ్స్ మంచిగా రాసినా కానీ 3 రాయలే మమ్మీ, నన్ను హాస్టల్లో వేయకు అని ఏడుస్తాడు. ఇంత భయపడతాడు కానీ చదువు మాత్రం రాదు. ఇంకా స్టేజ్ మీదకి అయితే వెళ్ళి పసుపు బొట్టు తీసుకొని అమ్మాయికి నేను తెచ్చిన గిఫ్ట్ ఇచ్చి బ్యాంగిల్స్ అయితే చేతులకు వేసిన. శ్రీమంతం అనేది చాలా మెమొరబుల్. బేబీని కడుపులో మోస్తున్నంతసేపు ఒక మంచి ఫీల్ ఉంటుంది. కడుపులో ఉన్న బేబీ కదిలిన కదలికలు మనకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. అసలు ఏ బేబీ ఎటు కదిలింది ఎటు ఉండేది కూడా చెప్పగలుగుతాం. అంత మంచి మెమోరీస్ అన్నట్టు. మా పిల్లలైతే వీళ్ళకి చాలా స్పెషల్. ఇంకా అమ్మాయి కూడా మంచి పండట్టి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.